మాటల్లో సంస్కారం, చేతల్లో బూతులు. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏంటన్నది ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ చర్చించుకుందాం. మేము ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి. మేము ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి. మేము అదే పొట్టి నీకు కూడా చెప్తున్నా అల్లంపల్లిగా అదే పొట్టిన ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి. మేము ఎందుకు తాగేసావు ఎందుకు తాగేసావు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి. మేము తోలు తీస్తాం రవి తోలు తీస్తాం రవి చూశారుగా, గొడ్డల పార్టీ అంటారు, సైకో అంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏ పదాలతో పిలవాలి మీరే చెప్పండి. అధికారంలో ఉంటే ఇష్టానుసారం బూతులు మాట్లాడచ్చా? ఒక మాజీ మంత్రిని పట్టుకొని, ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, సీనియర్ నాయకులను పట్టుకుని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ చంద్రబాబు మెప్పు కోసమో లేకపోతే లోకేష్ బాబు మెప్పు కోసమో ప్రతిపక్ష నాయకులపై వాళ్ళు నిరసనలు తెలుపుతుంటే ఆడికెళ్ళి కోడిగుడ్లు వేయటం, రాళ్ళు వేయటం, దాడి చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాకి ఎక్కి నోటికొచ్చిన దుర్భాషలాడటం. ఎవరు మెప్పు కోసం చేస్తున్నారు ఇవన్నీ? చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా మాట్లాడే వాళ్ళు అదుపు తప్పుతున్నారని మీకు తెలియట్లేదా? ఇలాంటి వాళ్ళపై ఏమి క్రమశిక్షణా చర్యలు మీరు తీసుకుంటున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మల్లాది విష్ణు గారు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా దగ్గరికి వెళ్ళేసి, ఆ నిరసన కార్యక్రమం దగ్గరికి వెళ్ళేసి గొడవ చేస్తారు, టెంట్లు బీకేస్తారు, వాళ్ళపైన కోడిగుడ్లు వేశారు. ఆ మహానుభావుడు మాట్లాడే మహానుభావుడు బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆ పెద్ద మనిషి 2.5 సంవత్సరం ఏమైపోయినాడో తెలియదు. ఒక్కసారిగా ఇప్పుడు అధిష్టానం మెప్పు కోసం నోటికొచ్చిన దుర్భాషలాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తారా? ఇలాంటి వాళ్ళపైన కేసులు పెట్టరా? ఇలాంటి వాళ్ళని లోపలేసి 4 తగిలించరా? ఎక్కడున్నాం మనం? ఏ ప్రభుత్వంలో మనం పరిపాలింపబడుతున్నాం? అధికార పార్టీగా సమాజానికి మీరు ఏం నేర్పుతున్నారు? ఓర్పుగా ఉండాల్సిన అధికార పార్టీ ప్రశ్నించిన వాళ్ళను, గొంతెత్తిన వాళ్ళను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రాన్ని అణిసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాలు గద్దె దిగేంత వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమిస్తారు. రాష్ట్ర యువత మొత్తం కూడా ఉద్యమిస్తుంది. మనది మంచి పార్టీ, మన మంచి నడవడికైతే ఎవరు కూడా విమర్శించరు. మనం ఇస్తానన్న హామీలు ఇవ్వం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా బూతులే, అవతల వాళ్ళపై విమర్శలే. ప్రజా సమస్యలు గుర్తు రావు మీకు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు గారు, మీ నాయకుల చేత తిట్టిస్తూ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పాలి. చూశారు కదా ప్రజలందరూ కూడా. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలపగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.